మీ పిల్లలు ఏం చేస్తారు? ముగ్గురు పిల్లల స్టడీ మా మా పెద్ద అబ్బాయి వచ్చేసి 9th అయిపోయి 10th వస్తాడండి. పాప వచ్చేసి 6th 7th 8th అయిపోయి 9th వస్తుంది. చిన్నోడు 6th అయిపోయి 7th వస్తాడు. 15, 14, 12 ఏజ్. ఓకే. వీళ్ళు చూస్తుంటారు మీ వీడియోలన్నీ, అంటే వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు చెప్తుంటారు, అమ్మ ఇది బాగుంది ఇది బాగాలేదు ఇట్లా అని ఏమన్నా? నా బిడ్డలు ఎప్పుడు కూడా అనలేదండి. సినిమాలో వచ్చినప్పుడు కానీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కానీ చూసి వదిలేయడం తప్పితే మమ్మీ ఇది బాగా మాట్లాడావు, మమ్మీ ఇది బాగా మాట్లాడావు చెప్పడం కానీ నెవర్. అసలు ఆ టాపిక్కే మాట్లాడరు నా బిడ్డలు ముగ్గురు కూడా. మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మాట్లాడరు. నా పెద్ద బిడ్డ అయితే మరీ భలే ఇంటెలిజెంట్ అసలు. వాడు మనం మంచి మాట్లాడకూడదు, చెడు పొలిటికల్గా మాట్లాడుతుంది మమ్మీ మాట్లాడుతుందని తెలుసు కదా వాళ్ళకి, మనం చెప్పడం ఎందుకు అని దాని గురించి మాట్లాడరు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మీరు అదే మీ మాట్లాడే ఇది చాలా ఎట్లా అంటే, మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మాట్లాడితే ఎట్లా ఉండిద్ది అంటే దగ్గరగా వాళ్ళు మాట్లాడితే ఎట్లా ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా మోర్ అట్రాక్టివ్. నాతో మాట్లాడిన వాళ్ళందరూ భలే ఉంటుంది ఆవిడ స్లాంగ్, నాతో చెప్పిన మాట ఇదనమాట, స్లాంగ్ భలే ఉంటుంది ఆవిడది, బాగా మాట్లాడతారు ఇట్లా అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అటు సైడ్ పొలిటికల్గా కానీ ఆర్టిస్ట్గా కానీ మంచి పొజిషన్లో ఉండాలి, మీకు అనుకునేవన్నీ మీ ఫ్యామిలీతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలని కూడా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేబీ చూడొచ్చేమో తెలియదు కదా. ఎస్, అదే చూస్తారేమో. నెక్స్ట్ ఎలక్షన్స్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా మీరు వచ్చిన ఓకే అయితే మీకే వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తానులేండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఉమా గారిని గుర్తుపెట్టుకుంటాను డెఫినెట్గా. మా అమ్మాయికి ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా మీలాంటి వాళ్ళు వస్తే ఇంకొక నలుగురికి సామాన్యులకి హెల్ప్ అవుతుంది. మరి అంతే కదా. అంతే, అంటే ఆల్రెడీ గోల్డెన్ స్పూన్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి కింద వాళ్ళ కష్టం తెలియకపోవచ్చేమో, కానీ కింద అంటే ఒక పాయింట్ చెప్పాలరా ఇక్కడ. చాలా మంది నేను ఎలక్షన్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాను, నేను రేపు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేనో ఎంపీనో అయిన తర్వాత 20 కోట్లు సంపాదించాలి విత్ ఇంట్రెస్ట్, సంపాదించాలి అనే మైండ్తో వస్తారు. టోటల్ రాంగ్ అది. నిన్ను ఎవడు ఖర్చు పెట్టమన్నారు? నా పాయింట్ ఏంటంటే నిన్ను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఖర్చు పెట్టపాకు. ఖర్చు అంటే ఏంటిది? సో ఏదో మీటింగ్లకి వాటికి పెట్టావంటే ఓకే, నువ్వు అక్కడ మీటింగ్ వాళ్ళకి అన్ని అన్నంత ఇది చేసుకోవాలి, వాళ్ళందరికీ ఇది చేయాలి కాబట్టి ఓకే. డబ్బులు ఇవ్వడం ఏంటి? ఓటుకి నోటు ఇవ్వడం ఏంటి? ఓటుకి నోటు ఇవ్వడం ఏంటి అనేది నా పాయింట్. ఒకవేళ రేపు నాకు ఏదన్నా ఒక అవకాశం ఇచ్చినా నేను నా వాక్ చాతుర్యంతోనే ప్రజల్లోకి వెళ్తాను తప్పితే డబ్బులు నా దగ్గర లేవు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా దగ్గర అన్ని డబ్బులు లేవు. నేను నోటుకు నోటు ఇవ్వను. మీకు పనులు కావాలా, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నట్టు మీరు అనుకోవాలా, మీరు ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను మీకు కావాలా అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఏమాకండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వేసుకోండి, మీ తంటాలు మీరు పడండి. రేపు వాడికి ఏదైనా అయ్యా ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఇసురా ఆడగొడతాడు మిమ్మల్ని. పో నీకు నేను 1000 రూపాయలు ఇచ్చాను, నీకు నువ్వే నా దగ్గరకు వచ్చి అడిగేది, గెట్ అవుట్ అంటాడు గెలిచిన తర్వాత. సో నా మైండ్ అయితే అదండి. సో మాకు రేపు సీట్ ఇచ్చినా కూడా వెనకాతలు ఏం లేదు. మరి వాళ్ళు ఈ అమ్మాయికి డబ్బు లేదు కదా ఏమి ఇస్తామని అనుకుంటారో ఏమో బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాకు తెలియదు. ఇప్పుడు వరకు కష్టపడే తత్వం ఉంది. సో ప్రజలకు మేలు చేయాలనుకునే భావం ఉంది కానీ డబ్బులు అయితే లేవు. డెఫినెట్గా. అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు కూడా అరుణ గారు కానీ వీళ్ళెవరు కూడా డబ్బులు ఇచ్చి కాకోకుండా వాళ్ళ కష్టానికే పదవి వచ్చింది. అవును. సో అట్లా ఇచ్చి నమ్మి ఒకసారి ఇచ్చి చూద్దాము అని అనుకుంటే నా యొక్క వాక్చాతుర్యతో నా తెలివితేటలతో నేను ముందుకెళ్ళి ప్రజలకు ఏం చెప్పుకోవాలి, నా నియోజకవర్గంలో నేను చేసుకోవాలనేది నేను చేసుకుంటాను. ఆ ధైర్యం అయితే ఉంది నాకు, డబ్బు అయితే లేదు. ఒకవేళ కంటెస్టెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఆత్మకూరు నియోజకవర్గమే. ఒకవేళ ఇప్పుడు ఆనో రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, అటు సైడ్ గౌతమ్ రెడ్డి గారు, చనిపోయారు కదా ఆయన పేరు, ఇంకొక పేరు ఏం పేరు బా వైఎస్ఆర్సీపీలను గుర్తు రావడం లేదే. ఓకే, ఆయన ఉన్నారు. రేపు ఏదన్నా రావాలి అనుకుంటే అప్పుడు వీళ్ళకి ఆనో రామనారాయణ రెడ్డి కాకుండా మనకి ఇవ్వాలి. టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. టీడీపీ నుంచి కూడా ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. ఇస్తే చేస్తాం, లేకపోతే లేదు. రామ్ అంతే, మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట ఇట్లా. మీ భావాలు మీ వ్యక్తపరుస్తారు అంతే. సో ఫైనలీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మంచి సినిమాల్లో చూడాలి. అఖండ 2లో కూడా మీ క్యారెక్టర్ వెయిటింగ్. మంచి క్యారెక్టర్ చేసాము. అఖండ పార్ట్ 2 అయితే మరి వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ప్రజలకి ఒక మంచి కిక్ ఇచ్చే మూవీ అన్నమాట. సో అసలు డైలాగ్స్ అయితే ఫీస్ట్ అంటారు. అసలు చెప్పలేం, అంత బాగున్నాయి డైలాగ్స్ కూడా. ఎంత ఒక మనిషి నిజమే కదా చెప్పేది, నిత్య జీవితంలో ఇలా ఉండాలి కదా, భయపడేసే డైలాగ్స్ రాశారు. అసలు మేము వినేవాళ్ళ మాకే మైండ్ పోయింది, అట్లున్నాయి డైలాగ్స్.